హాయ్ అండి. వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నాను. కానీ వ్యూవర్స్ రావట్లేదు. దానివల్ల చాలా బాధగా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. దానివల్ల యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కొత్త వాళ్ళకి. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మనం చూసాము కదా టేహాకి యున్వు మెమరీస్ కనిపిస్తాయని. అదే టైంలో యున్వు ఇక్కడ కాలు స్లిప్ అయ్యి లోయలోకి పడిపోతుంది. టేహా తనని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ టేహా వల్ల అవ్వక టేహా కూడా తనతో పాటు లోయలోకి పడిపోతాడు. కానీ కాసేపటికి టేహాకి మెలకు వస్తుంది. టేహా యున్వుని ఇంత లేపడానికి ట్రై చేసినా యున్వు మాత్రం కళ్ళు తెరవదు. అంతలోపే మన హీరో పిఏ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి మన యున్వుని తీసుకొని వెళ్తారు ఇంటికి. ఇంటి బయట మన సాహుల్ నించొని ఉంటుంది. యున్వు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా మాట్లాడదామని. ఇంకా వీళ్ళిద్దరూ యున్వుని తీసుకురావడంతో స్పృహ లేకుండా ఉన్న యున్వుని చూసి చాలా టెన్షన్ అయిపోతుంది. చాలా ఏడుస్తూ ఏమైంది తినకి అని చెప్పి గట్టిగా వాళ్ళ పైన అరుస్తూ ఉంటుంది. సాహుల్ మాటలు విని టేహా అడుగుతాడు, యున్వు నీకు ముందే తెలుసా, నీకెలా తెలుసు అని క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతుంటే సాహుల్ దానికి ఆన్సర్ చెప్పకుండా పిఏ కాలర్ని పట్టుకొని యున్వుని ఏం చేసావని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరి గొడవకి టేహా వాళ్ళిద్దరిని రూమ్ నుండి బయటికి పంపించేస్తాడు. సీన్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో మనం చూస్తాము స్టెప్ మదర్ మేదామ్ అని ఒక వ్యక్తిని కలుస్తుంది. ఆవిడ ఇంకెవరో కాదు, పాస్ట్ లో మన హీరోయిన్ మదరే అనమాట. ఇప్పుడు టేహా వీళ్ళ కంపెనీతోటే మర్జ్ అవుదామని అనుకుంటూ ఉన్నాడు. దీన్ని చెడగొడదామని వచ్చింది. ఇప్పుడు ఈమె పేరు మేదామ్. ఇప్పుడు ఈ స్టెప్ మదర్ మేదాంతో నేను ఒక బిజినెస్ ప్రపోజల్ కోసం వచ్చాను అంటుంది. అప్పుడు ఆ లేడీ, నేను ఆల్రెడీ టేహా ప్రపోజల్ తీసుకున్నాను, యాక్సెప్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని అంటే, నేను టేహా కంటే బెటర్ ప్రపోజల్తో వచ్చాను అండ్ అలాగే టేహా ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాడు. దానివల్ల అది ఇయాలనో రేపో అందరికీ తెలిసిపోతుంది. దానివల్ల మీ కంపెనీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది, ఆలోచించుకోండి అని అంటే ఆ మేదాం రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేదు. అందువల్ల మన టేహాకి అగేన్స్ట్గా వెళ్తుంది. అంటే ఆ స్టెప్ మదర్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సీన్ మళ్ళీ యున్వు దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. యున్వు స్పృహలోకి వస్తుంది. అప్పుడు టేహా అడుగుతాడు, నువ్వు జంగిల్లోకి ఎందుకు వెళ్ళావని అడిగితే యున్వు ఆ మిస్టీరియస్ లేడీ వెనకాల వెళ్ళుంటుంది కదా, కానీ దాని గురించి ఇప్పుడు టేహాకి చెప్తే వీడు ఎలాగో నమ్మడు అని చెప్పేసి జస్ట్ వాక్కి వెళ్ళా అని చెప్తుంది. యున్వు అక్కడ ఒక గ్రేవ్యార్డ్ని చూసి ఉంటుంది కదా, దాని గురించి టేహాని అడిగితే టేహా నాకు తెలియదు కానీ ఇంకొకసారి నువ్వు అటు వెళ్ళకు, అది చాలా డేంజరస్ అని చెప్తాడు. కట్ చేస్తే స్టెప్ మదర్ అసెట్స్ కంపెనీ అయిన డైరెక్టర్స్తో మీటింగ్ పెట్టి ఉంటుంది. చైర్మన్ అయిన గ్రాండ్ ఫాదర్కి తెలియదు ఈ మీటింగ్ గురించి. అక్కడ డైరెక్టర్స్ అందరితో మన స్టెప్ మదర్ చెప్తుంది టేహాకి మ్యారేజ్ అయిపోయింది, ఎవరికి తెలియకుండా చేసుకున్నాడు. అండ్ అలాగే ఈ చైర్మన్ అయిన గ్రాండ్ ఫాదర్ వచ్చేసి మన టేహాని ప్రెసిడెంట్ చేద్దామని అనుకుంటున్నాడు అని చెప్తుంది. అక్కడ ఉన్న డైరెక్టర్స్ మ్యారేజ్ చేసుకుంటే ప్రెసిడెంట్ చేసేస్తారా, అలా ఎలా చేస్తారు, ఎలిజిబిలిటీ ఉందో లేదో చూడాలి కదా అని మాట్లాడుతూ ఉంటారు. డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుందని తెలుసుకున్న మన గ్రాండ్ ఫాదర్ అక్కడికి వచ్చి ఈ మీటింగ్ జరుగుతుంది కానీ నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు అని సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ టేహా మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పేసి కంపెనీ మొత్తం రాసి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడారు. గ్రాండ్ ఫాదర్ నేనేం ఊరికే ఇవ్వట్లేదు, టేహా చేతిలో ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది మేదాం కంపెనీతో, దాంట్లో టేహా సక్సెస్ అయితే నేను సీఈఓ చేస్తాను, లేదంటే న్యూయార్క్కి పంపించి అక్కడ ఉన్న కంపెనీని చూసుకోమని చెప్తాను, ఓకేనా అని డైరెక్టర్స్ అందరితో అగ్రీ అవుతారు. ఇంకో సైడ్ టేహా ఆఫీస్లో చూస్తాం. టేహా టీం మెంబర్కి మేదాం కంపెనీ వాళ్ళు కాల్ చేసి మీతో కొలాబరేషన్ చేసుకోవట్లేదు అని చెప్తారు. టేహా అసిస్టెంట్ మేనేజర్ టేహా దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్దామని అనుకుంటుంది. కానీ టేహా నిద్రపోవడంతో ఆ అమ్మాయి టేహా ముఖాన్ని చూస్తూ అలాగే ఉండిపోతుంది. మనకు చూస్తే అర్థమవుతుంది ఈ అమ్మాయికి టేహా అంటే ఇష్టం. అప్పుడు టేహా కళ్ళు తెరిచి ఏమైందని అడిగితే ఆ అమ్మాయి చెప్తుంది ఇట్లా మన ప్రపోజల్ రిజెక్ట్ చేస్తారు ఆ కంపెనీ వాళ్ళనంటే. ఇంకా ఆ అమ్మాయి ఇంకోసారి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వమంటారంటే ఆ సరే అంటాడు. టేహా మాత్రం ఆ అమ్మాయితో ఏం ఎక్కువ మాట్లాడాడు, అన్నీ పిఏ తోటి చెప్పిస్తాడనమాట. ఆ అమ్మాయి కూడా అదే అనుకుంటుంది. అదే టైంలో పిఏ అక్కడికి వచ్చి గ్రాండ్ ఫాదర్ వచ్చారంట, నిన్ను కలవాలంటున్నారు అని ఇంకా పిఏతో ఈ క్యాన్సిల్ అయిన విషయం గురించి చెప్పి ఆ మైదాన్ కంపెనీ టీం వాళ్ళతో ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ అవ్వు అని చెప్పి అక్కడ నుండి గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. గ్రాండ్ ఫాదర్ టేహాతో మీ స్టెప్ మదర్ మన బోర్డ్ డైరెక్టర్స్ అందరికీ నీ మ్యారేజ్ గురించి చెప్పేసి ఉంటుంది, దానివల్ల మనం ఇంకా మన కంపెనీ కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, సో జాగ్రత్తగా ఉండు, అండ్ అలాగే దీనివల్ల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది కాబట్టి తనని కొన్ని రోజులు యూఎస్కి పంపించేసి అని అంటాడు. సీన్ మళ్ళీ యున్వుని చూస్తాం. యున్వు సాహుల్ దగ్గరికి వచ్చి ఉంటుంది. లాస్ట్ నైట్ జరిగిన దాని గురించి చెప్తుంది. ఆ మిస్టీరియస్ లేడీ వెనక వెళ్ళింది కదా దాని గురించి. ఇప్పుడు తన దగ్గరనే మన సొల్యూషన్ ఉండి ఉంటుంది, మనం మళ్ళీ జోసన్కి ఎలా వెళ్ళాలో అని అంటుంది. సాహుల్ థియరీ మాత్రం వేరేలాగా ఉంటుంది. సాహుల్ అంటుంది యున్వు జోసన్లో తన వెడ్డింగ్ నైట్ జరుపుకోలేదు, మేబీ దానివల్ల మనం ఇక్కడ ఇరుక్కున్నామేమో అని అంటుంది. ఇది విన్న మన యున్వుకి చాలా కోపం వచ్చేసి, కానీ సాహుల్ ఆగకుండా యున్వుని ఆట పట్టిస్తూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు వెడ్డింగ్ నైట్ జరుపుకుంటే మనం వెళ్ళొచ్చేమో అని అంటూ ఉంటుంది. దీని ఇలా ఆట పట్టిస్తూ ఉండగా యున్వుకి గుర్తుకొస్తుంది ఆ రోజు నైట్ తిను టేహాకి కిస్ చేసినది. సీన్ మళ్ళీ టేహాని చూస్తాం. టేహా యున్వు ఫ్యామిలీని కనుక్కోవాలి అని చెప్పేసి లైబ్రరీకి
ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. అక్కడ హిస్టరీ గురించి బాగా నాలెడ్జ్ ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తిని టేహా యున్వు ఫాదర్ గురించి అడుగుతారు. జోసన్ టైంలో ఆ వ్యక్తి నోబుల్ పర్సన్, ఇంకా అతను చాలా రెస్పెక్ట్ఫుల్గా బతికారు. ఆ ఫ్యామిలీకి అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. టేహా ఇంకా వాళ్ళ డాటర్ యున్వు గురించి అడిగితే ఆ వ్యక్తి యున్వు అవును ఆ డాటర్ ఉండేది, కానీ ఆమె ఏమైపోయిందో తెలియదు, కానీ ఆమె డీటెయిల్స్ కూడా ఏమీ హిస్టరీలో లేవు అని చెప్తాడు. టేహా వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉండేది అని అంటే ఆ వ్యక్తి ఒక హోటల్ పేరు చెప్పి వాళ్ళ ఇల్లు అక్కడే ఉండేది, ఇప్పుడు హోటల్ కింద మారిపోయింది అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో టేహా యున్వు ఏ రోజైతే ఆ స్విమ్మింగ్ పూల్ లో నుండి వచ్చిందో ఆ రోజు ఫోటేజ్ తీసి చూస్తూ ఉంటాడు. ఆ ఫోటేజ్ లో యున్వు అయితే స్విమ్మింగ్ పూల్ లో కనిపిస్తుంది, కానీ యున్వు ఎట్లా స్విమ్మింగ్ పూల్ లో దిగిందో మాత్రం ఆ ఫోటేజ్ లో ఉండదు. టేహా ఆ ఫోటేజ్ లో ఇంకోటి నోటీస్ చేస్తాడు. స్విమ్మింగ్ పూల్ లో ఉన్న పక్కన చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు ఇంతకు ముందు ఎప్పుడు పూలు పూసి ఉండదు అనమాట, కానీ యున్వు వచ్చినప్పుడే ఆ పూలు పూసి ఉంటాయి. దాన్ని కూడా మన టేహా గమనిస్తాం. ఇంకా వీళ్ళిద్దరూ యున్వు చెప్పింది నిజమేమో అని అనుకుంటూ ఉంటారు. అండ్ అలాగే పిఏ చాలా బిలీవ్ చేస్తాడు తను చెప్పింది నిజమే అని. ఇంకా సాహుల్ కూడా జోసన్ టైం నుండి వచ్చింది అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు. సీన్ లో ఆంటీ ఇంకా మిన్ మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాము. అప్పుడే అక్కడికి యున్వు ట్రెడిషనల్ డ్రెస్ లో వస్తుంది. యున్వుని చూసి టేమిన్ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఆంటీ యున్వుతో అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది, కానీ యున్వు మాత్రం ఏ ఒక్క పని కూడా సరిగ్గా చేసే ఉండదు. పాపం యున్వు పని వచ్చినా రాకపోయినా తను చెప్పిందని అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా బట్టలు ఆరేయడానికి బయటికి వెళ్తుంది. అప్పుడు ఎవరు లేరనుకొని ఒక్కతే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంత పెద్ద ప్రపంచంలో నేను ఒక్కదానే అయిపోయానా అని అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో టేమిన్ వెనుక ఉండడం మన యున్వు గమనించి ఓ మీరు ఇక్కడనే ఉన్నారా అని అంటుంది. అప్పుడు టేహా నువ్వు జోసన్ నుండి వచ్చావని నేను ఇప్పుడు నమ్ముతున్నాను అని అనగానే ఆ మాట విన్న మన యున్వు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి తనని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అదే ఎక్సైట్మెంట్లో తన ఇంటి గురించి అన్ని విషయాలు టేహాకి చెప్తూ ఉంటుంది. ఈ యున్వు చెప్పిన విషయాలు ఇంకా వ్యక్తి చెప్పిన విషయాలు టోటల్గా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా యున్వు చాలా ఎక్సైట్మెంట్తో టేహా మీదికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది అని చెప్పేసి టేహా వెనుకకి జరుగుతాడు. అలా కాలు స్లిప్ అయిపోయి కింద పడతాడు. మన యున్వు కూడా మన టేహా మీదే పడుతుంది. అదే టైంలో గార్డెన్ స్ప్రింక్లర్స్ ఆన్ అవుతాయి. దాన్ని చూసి యున్వు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అక్కడే ఆడుకుంటూ ఉంటుంది. ఈ యున్వు హ్యాపీనెస్ని చూసి టేహా కూడా చాలా హ్యాపీగా ఉంటాడనమాట, నవ్వుతూ ఉంటాడు. యాక్చువల్గా ఈ గార్డెన్ స్ప్రింకిల్ని ఆన్ చేసింది అక్కడ పక్కనే ఉన్న మన సాహుల్ అనమాట. సాహుల్ పక్కనే మన పిఏ కూడా ఉంటాడు. పిఏ టేహాని అంత హ్యాపీనెస్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. దానివల్ల మన పిఏ కంట్లలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట హ్యాపీనెస్తో. నెక్స్ట్ సీన్లో మనం గ్రాండ్ ఫాదర్ని చూస్తాం. గ్రాండ్ ఫాదర్ టేహాని మ్యారేజ్ చేసుకోవాల్సిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయితో మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుకున్నారో మాత్రం మనకి చూపించారు. చూస్తుంటే గ్రాండ్ ఫాదర్ దగ్గర కూడా చాలా సీక్రెట్స్ ఉన్నాయేమో, కానీ చూద్దాం ముందుకి ఏమవుతుందో. నెక్స్ట్ సీన్లో టేమిన్ ఆఫీస్లో జాయిన్ అయిపోతాడు ఫైనల్గా. అండ్ అలాగే టేహా టీంలోనే జాయిన్ అవుతాడు. అండ్ అతని గురించి అతను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాడు అందరికీ. సేమ్ అదే టైంలో అందరి ఫోన్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది టేహా మ్యారేజ్ గురించి. ఇంకా టేహా కూడా ఆఫీస్కి వచ్చేసి ఉంటాడు. టేహా వస్తుంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ టేహాని విచిత్రంగా చూస్తారు. ఇది నోటీస్ చేసిన టేహా మన పిఏ ఫోన్లో చెక్ చేస్తే ఏముంటుందంటే టేహా మ్యారేజ్ గురించి ఆర్టికల్స్ వచ్చి ఉంటాయి, కానీ యున్వు గురించి కొంచెం తప్పుగా రాసి ఉంటారు అనమాట. తను బార్లో పనిచేస్తుంది, ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిపోయింది అని ఇలా తప్పుగా రాసి. ఇవన్నీ విని టేహాకి చాలా కోపం వస్తుంది, కానీ టేహా మాత్రం ఏమీ రియాక్ట్ అవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో యున్వుని చూస్తాం. యున్వు ఒక కన్వీనియన్స్ స్టోర్ నుండి వచ్చి ఏదైనా తినడానికి కొనుక్కొని అక్కడ నుండి వెళ్తుంది. అప్పుడే అక్కడికి తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడ్రస్ అడుగుతాడు, కానీ యున్వుకి మాత్రం ఈ ప్లేస్ ఏమీ తెలియదు అని తన మొహం చూస్తూ అలానే ఉండిపోతుంది. వీళ్ళిద్దరిని చూసిన టేహా అతను రిపోర్టర్ ఏమో అని చెప్పి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని వెళ్ళగొట్టేస్తాడు. యున్వుతో కొత్త మనుషులతో మాట్లాడకు, చాలా డేంజర్ అని చెప్పి జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్తారు. కాకపోతే అక్కడ నిజంగానే రిపోర్టర్స్ ఉంటారు. వీళ్ళిద్దరిని ఇలా చూసి ఫోటోలు తీసుకొని ఉంటారనమాట. ఇంటికి వెళ్ళాక యున్వు టేహా షర్ట్ మీద ఒక ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది తన చేతులతోనే. అది టేహాకి చూపించి ఎలా ఉంది అని అడుగుతుంది. టేహా కూడా చాలా బాగుంది అని చెప్పి నెక్స్ట్ డే ఆఫీస్కి అదే షర్ట్ వేసుకొని వెళ్తాడు. ఆఫీస్కి వచ్చాక తెలిసేది ఏంటంటే మన టేహా పిఏ చెప్తాడు, మన స్టెప్ మదర్ మేదాంని కలిసింది ఆ డైరెక్టర్స్ మీటింగ్కి ముందే అని చెప్తాడు. దాంతో టేహాకి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నాక ఇంటర్నెట్లో టేహావి ఇంకా యున్వువి ఫోటోలు అప్లోడ్ చేసి ఉంటారు. దీన్ని చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి టేహా డాక్టర్ వస్తాడు. అక్కడికి వచ్చి నేను నీ రిపోర్ట్స్ చెక్ చేశాను, కానీ నువ్వు ఇంకొకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ యూఎస్లో నీకు సర్జరీ ఎవరైతే చేశారో అతనికి మెయిల్ చేశా, అండ్ అలాగే నీ రిపోర్ట్స్ కూడా పంపించేసా. నువ్వు ఒక్కసారి అతన్ని కన్సల్ట్ చేయాలి అని చెప్తాడు. కానీ టేహా మాత్రం దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంపెనీలో, నేను దాన్ని సాల్వ్ చేయాలి అని అంటాడు. ఆ డాక్టర్ వినకుండా ఇప్పుడు నువ్వు చూయించుకోకపోతే నేను మీ గ్రాండ్ ఫాదర్కి చెప్పాల్సి ఉంటుంది నీ హెల్త్ ప్రాబ్లం గురించి అని అంటాడు. టేహా మాత్రం వద్దు, ఇది మళ్ళా స్టెప్ మదర్కి తెలిసిందనుకో పెంట చేసేస్తుంది, నేను
కన్సల్ట్ చేస్తాను, కానీ నాకు కొంచెం టైం కావాలి, అన్నీ సెటిల్ చేయాలి కంపెనీలో అని అంటాడు. డాక్టర్ కూడా సరే అని చెప్పి అంతవరకు ఈ టాబ్లెట్స్ని వాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో సాహోల్ యూను దగ్గరికి వస్తుంది. తన కోసం చాలా డిషెస్ని ప్రిపేర్ చేసి తనకి తినమని ఇస్తుంది. తను తినేటప్పుడు అక్కడే పక్కనే ఉన్న ఫైల్ మీదకి యూను కన్ను వెళ్తుంది. ఈ ఫైల్ అయితే టేహాకి చాలా ఇంపార్టెంట్, ఈరోజు మీటింగ్ ఉంది కదా దీని గురించి అని చెప్పి అనుకొని ఇంక ఇద్దరు కలిసి ఆ ఫైల్ని ఇవ్వడానికి కంపెనీకి వెళ్ళగానే అక్కడ ఉన్న రిపోర్టర్స్కి యున్వు వచ్చిందని తెలిసిపోయి యున్వు దగ్గరికి వచ్చి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని చూసిన టీమిన్ యున్వుని అక్కడ నుండి పరిగెత్తుకుంటూ తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ఒక సైడ్కి తీసుకొని వెళ్ళి బ్యాక్ డోర్ నుండి నువ్వు ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా అని చెప్పి టేహా వెళ్ళిపోతాడు. యున్వు కూడా సరే అని చెప్పి వెళ్తూ ఉండగా యున్వుకి మీదాం కనిపిస్తుంది. మీదాం అచ్చం వాళ్ళ మమ్మీలాగే ఉండడంతో తన వెనకే పరిగెత్తుతూ వెళ్తుంది. మీదాం అయితే మన టేహాని కలవడానికి వచ్చింది. టేహా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుంది. టేహా మళ్ళీ ఇంకొకసారి కంపెనీ మర్జ్ గురించి ప్రపోజల్ పెడతాడు. మీదా మాత్రం నీ ప్రపోజల్ నాకు నచ్చింది, కానీ నేను మర్జ్ చేయడానికి రెడీగా లేను అని అంటే టేహా అంటాడు ఈ కంపెనీ కొలాబరేషన్ చేస్తే మీ కంపెనీకి కూడా ప్రాఫిట్సే వస్తాయని అంటే మేదాం అంటుంది కరెక్టే, కానీ నేను ఇట్లాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఇరుక్కుందాం అనుకుంటలేను, ప్రజెంట్ నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అని అంటుంది. అలాగే మీ స్టెప్ మదర్ కొన్ని రోజుల ముందు నా దగ్గరికి వచ్చి ఇంకొక ప్రపోజల్ చెప్పింది, నేను దానికి ఎస్ చెప్పేసా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. టేహా తన వెనకే వెళ్ళి ఆపి ఏదో మాట్లాడదామని అనుకుంటాడు. తన కళ్ళు అప్పుడే టేహా షర్ట్ మీద పడతాయి. టేహా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంటుంది కదా టేహా షర్ట్ పైన మన హీరోయిన్, అది చూసి తను ఇంప్రెస్ అయినట్టు ఉంది, దాన్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడ యున్వు వచ్చి తనని యాక్ట్ చేసుకొని అమ్మ అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. టేహా తనని అడ్డు తీస్తామని అనుకుంటాడు, కానీ ఆ యూదాం ఆపి తను గట్టిగా ఏడవడంతో తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని తనని కన్సల్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టి ఉంటారు. దాంట్లో గ్రాండ్ ఫాదర్ అయిన చైర్మన్ కూడా ఉంటారు అండ్ అలాగే మన స్టెప్ మదర్ కూడా ఉంటారు. అక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ టేహా గురించి మాట్లాడుకుంటారు. టేహా మ్యారేజ్ వల్ల ఇంకా తన వైఫ్ వల్ల మన కంపెనీ రెప్యుటేషన్ పడిపోతుంది అని చెప్పేసి అందరూ ఒక్కొక్క మాట అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి టేహా కూడా వచ్చేసి ఉంటాడు. టేహా నా వైఫ్ గురించి వచ్చిన రూమర్స్ అన్ని తప్పు, తన వల్ల ఈ కంపెనీకి ఏమి ఇబ్బంది రాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న మన గ్రాండ్ ఫాదర్ ఒకవేళ ఈ మ్యారేజ్ గురించి ఏదన్నా ప్రాబ్లం వస్తే టేహాని వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ నుండి నేను తీసేస్తాను అని చెప్తాడు. అండ్ అలాగే టేహాకి కంపెనీ యాన్యువల్ ఈవెంట్ గురించి ఆలోచించు, దాని గురించి కాన్సన్ట్రేట్ చేయని చెప్తాడు. యాన్యువల్ ఈవెంట్ అంటే ఏంటంటే ఆ మైదాన్ కంపెనీ కొలాబరేషనే అనమాట. ఇదే టైం చూసుకొని మన స్టెప్ మదర్ వచ్చేసి ఆ కంపెనీ మనతో కొలాబ్ అవ్వడం క్యాన్సిల్ చేసుకుంది అని చెప్తుంది. ఈ మాటలు విన్న అక్కడున్న బోర్డ్ డైరెక్టర్స్ అందరూ టేహా మీదకి అరుస్తూ ఉంటారు నీ వల్లే అని. కానీ సడన్గా మైదాం అక్కడికి వచ్చేసి టేహా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్తుంది. టేహాని పొగుడుతూ అండ్ అలాగే తన వైఫ్ అయిన యునుని కూడా బాగా పొగిడేస్తూ ఉంటుంది. తను చేసిన హ్యాండ్మేడ్ ఎంబ్రాయిడరీ వర్క్ బాగా నచ్చింది అని చెప్తూ ఉంటుంది. అక్కడే ఉన్న మన స్టెప్ మదర్కి మాత్రం కుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తన మొహమే మాడిపోయి ఉంటుంది. ఇంకో సైడ్ హీరో పిఏ వచ్చి హీరోయిన్కి ఆ బటర్ఫ్లై బొమ్మని రిటర్న్ ఇస్తాడు. ఇది బై మిస్టేక్గా మా చెల్లె దగ్గర ఉండిపోయింది అని చెప్పి రిటర్న్ చేస్తాడు. దాన్ని చూస్తే ఆ బటర్ఫ్లై బొమ్మ అనేది బ్లాక్ కలర్లో అయిపోయింది. ఇంతకు ముందు ఇలా బ్లాక్ కలర్లో ఉండేది కాదు. నెక్స్ట్ సీన్లో టేహా ఆఫీస్లో చూస్తాం. ఉండి సడన్గా టేహాకి హార్ట్ స్ట్రోక్ లాంటిది వస్తూ ఉంటుంది. గుండె పట్టుకొని ఉంటాడు. ఆ టాబ్లెట్స్ కూడా కింద పడిపోయి ఉంటాయి. కనీసం తీసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో